హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మన వరలక్ష్మి వ్రతానికి కొన్ని గోల్డ్ ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. ఒక గోల్డ్ ఐటెమ్, ఒక సిల్వర్ ఐటెమ్ తీసుకున్నాను. అది మీకు చూపిద్దామని చెప్పేసి పెడతాననమాట. ఆల్రెడీ నేను పూజలో ఇది పెట్టేసుకున్నాను. ఇక ఎలాగైనా యూజ్ అవుతుందేమో, ఈ మోడల్ ఎవరికైనా నచ్చుతుందేమో అని చెప్పేసి మళ్ళీ పెడతాననమాట. సింపుల్‌గా ఫస్ట్ అయితే ఏమీ లేదండి, సిల్వర్ అనమాట. నేను గోల్డ్ షాపింగ్ చేయగా ఒక 500 అయితే మిగిలినయి. దాంతో ఒక సిల్వర్ కాయిన్ అయితే తీసుకుందాం అనుకున్నాను. తీసుకుందామని వెళ్ళినప్పటికి ఇంకెందుకులే మన మెటల్ ఎలాగా కొంచెం అరిగిపోయినట్టు అనిపించినాయి అని చెప్పేసి ఈ సిల్వర్ మెటల్ అయితే తీసుకున్నానండి. ఇవి కూడా తక్కువలోనే పడ్డాయి. బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాననమాట. ఎప్పటికైనా యూజ్ అయ్యేదే కదా అని చెప్పేసి. నాకైతే ఇంకా మోడల్స్ గట్రా చూపించారు, పెద్ద నచ్చలేదండి. నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇవే పెట్టుకుంటాను నా పెళ్ళైనప్పటి నుంచి. ఇంకెలాగే బాగున్నాయి కదా అని ఇవే తీశాను. తక్కువే పడిందండి కాస్ట్. దీనికి తరుగు మజూరీ కూడా ఏమి ఉండదంట కదా. సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా సిల్వర్ తీసుకోవడం లలిత జ్యువెలరీలో. లలితలోనే కదండి, ఎక్కడ కూడా నేను సిల్వర్ అయితే తీసుకోలేదు. ఇలాంటి కార్పొరేట్ షాపుల్లో బయట ఎప్పుడు చేయించుకునే షాపుల్లో అయితేనే తీసుకున్నాను. నాకైతే బాగానే అనిపించింది. రూ. 525 అయితే తీసుకున్నారండి. 6.50 మిల్లీగ్రామ్స్ అయితే ఉన్నాయి కదా, అన్నిటికి కలిపి 510 అయితే 510 అయితే జీఎస్టీ వాటికి అన్నీ కలుపుకొని రూ. 525 తీసుకున్నాను. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. గోల్డ్ కొన్నప్పుడు కన్నా సిల్వర్ కొన్నప్పుడు ఎక్కువ హ్యాపీ అనిపించింది అనమాట. ఇదైతే గోల్డ్ అండి. బ్యాగ్ అయితే పెద్దది ఇచ్చారు కానీ అందులో అయితే ఐటమ్ అయితే అంత పెద్దదేమి ఉండదు. చిన్నవి చెవి రింగులు అనమాట. బుట్టలు అయితే తీసుకున్నానండి, చిన్న చిన్న బుట్టలు. ఎలాగ డైలీ యూజ్కి అని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే క్యాజువల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక శ్రావణ మాసం కదండి, లలిత జ్యువెలరీలో అమ్మవారి బుక్ కూడా ఇచ్చారనమాట. ఇలాగా వ్రతకల్ప బుక్. దీంట్లో సంబంధించి అమ్మవారికి సంబంధించి అన్నీ ఉన్నాయి. నేను దీంట్లో చూసి వ్రత కథ అయితే చదువుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది. వరలక్ష్మీదేవి మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది అనమాట. అంత హ్యాపీగా అనిపించింది ఈ బుక్. ఇంకా అలాగే ఎంత పడింది, ఎంత కాస్ట్ పడిందని కూడా చూపిస్తాను. ఇవైతే బుట్టలండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. చూడడానికి ఫోన్లో అలా కనిపిస్తున్నాయి కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయండి. చెవులకి పెట్టుకుంటే ఇంకా బాగున్నాయి. లైట్ వెయిట్ బుట్టలు. ఇంత తక్కువ వెయిట్లో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు ఇంత తక్కువ వెయిట్లో ఎప్పుడు తీసుకోలేదండి. చూసారు కదా ఎంత అందంగా అనిపిస్తున్నాయో. చిన్న చిన్న బుట్టలు. ఇవే సైజులో నేను పెద్దవి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు నా వీడియో చూసారో లేదో, గోల్డ్ స్క్రీమ్ అయితే కడుతున్నాను కదండి, అందులో తీసుకుంటాను పెద్ద పెద్ద బుట్టలు. ఇవైతే అందులో ఏంటి అల్లల్లాడుతాయని చూస్తే ఇవన్నమాట, వెనకాల పెట్టుకునే డిప్పలు. చూసారు కదా బుట్టలు ఎంత అందంగా ఉన్నాయో. మనకు అలాగా కలిసి వచ్చేటి చాలా ఇష్టం కదండి. నాకు ఇలా ఫోన్పే చేసినందుకు 90 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చారు. నేను గోల్డ్ కొన్న దానికన్నా క్యాష్ బ్యాక్కి వెనకాల ఇచ్చిన చెవిడిపల్లి ఎక్కువ ఆనందపడిపోయాను. ఫ్రీగా వస్తే పిన్నలు తాగేస్తూ ఉంటారు కదా, ఆ బ్యాచ్ అనమాట మేము. భలే అందంగా ఉన్నాయి కదా చూడడానికి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. మీకు ఎలా అనిపించింది మోడల్? ఇలాంటివి చిన్నపిల్లలు పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి కదండి. నాకైతే చాలా ఇష్టము. బట్ ఇది 2 విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనం జాలర్లు పెట్టుకోవచ్చు, అలాగే బుట్టలు కూడా పెట్టుకోవచ్చు. పై దిద్దు అనేది వేరేగా కూడా వచ్చేస్తుంది అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు స్టోన్స్ అనేవి తీసుకోకుండా తీసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అక్కడ నాకు మోడల్స్ అయితే పెద్ద నచ్చలేదు. ఇవైతే చూడడానికి మన బడ్జెట్లో కూడా బాగా నచ్చింది. ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను అనమాట అవి చూశాక. పైగా ట్రెండింగ్ కూడా అందరూ చిన్న చిన్న బుట్టలు పెట్టుకున్నారు కదా, అదో ఉద్దేశంతో తీశాను. మనకైతే 2.26 మిల్లీగ్రామ్స్ అయితే పడిందండి. ఇంకా స్టోన్ అవన్నీ తీసేస్తే 2 గ్రామ్స్ 411 గ్రామ్ అయితే వచ్చిందనమాట. మనకి అన్నిటికి కలిపి ఆల్మోస్ట్గా 18,111 అయితే పడ్డదండి. ఆ రోజు గోల్డ్ రేట్ అయితే 6,470 అండి గ్రామ్ వచ్చేసి. మనకి 313 డిస్కౌంట్ కూడా ఇచ్చారు. 17,583 అయితే దానికి జీఎస్టీలు అన్నీ కలుపుకున్నారండి. అన్నీ కలుపుకొని 18,111 అనమాట. నాకైతే బాగానే అనిపించింది. తక్కువలోనే తీసుకున్నాను అనిపించిందండి. ఇప్పుడు గోల్డ్ రేట్ మళ్ళీ పెరిగిపోయింది కదా. ఇప్పుడు డబ్బులుంటే అప్పుడే గోల్డ్ తీసుకోవడం మంచిది. ఇవాళ తీసుకుందాం రేపు తీసుకుందాం అని వాయిదా వేస్తే తెల్లారినప్పటికీ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదండి. ఒకవేళ తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను. డిస్కౌంట్ కూడా బాగానే అనిపించింది.
ఇంత తక్కువ వెయిట్‌లో నాకైతే చాలా బాగా అనిపించినాయండి. 2 గ్రాముల 626 మిల్లీగ్రాములకి 2 గ్రాముల 411 మిల్లీగ్రాములు మాత్రమే మనకొస్తది. వేస్టేజ్ అయితే 13.69% అయితే పడ్డదండి. అంత డిస్కౌంట్ మనకి రూ. 313 ఇచ్చారు. అన్నిటితోని కలుపుకొని మొత్తానికి రూ. 18,111 అయిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నా సేవింగ్స్‌తో తీసుకోవడం ఇంకా బాగా అనిపించింది. గోల్డ్ అనేది ఎప్పుడు ఎలా పెరుగుతుందో తెలీదు కాబట్టి ఉన్నప్పుడే కొనుక్కోవడం మంచిదని నా అభిప్రాయం అనమాట. నేను కొన్నప్పుడైతే రూ. 6,470. ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ ఇంకా చాలా ఎక్కువ రేట్ పెరిగిపోయిందండి. ఎప్పుడుంటే అప్పుడే కొనుక్కోవడం మంచిది అనిపించింది నాకైతే. ఇదేనమాట ఇంతైతే పడింది. ఇప్పుడు చిన్న చిన్న బుట్టలు అఫీషియల్‌గా కూడా పెట్టుకోవచ్చు. డ్రెస్సుల మీద, శారీస్ మీద ఎలాగైనా పెట్టుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తాయి కదా! వీడియోలో చూడడానికి అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ పెట్టుకుంటే అందరూ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అయితే అన్నారండి. ఇది డైరెక్ట్‌గా నేను పూజ దగ్గర పెట్టేసుకున్నాను కదా! అందుకని అక్షింతలు గట్రా కనిపిస్తున్నాయి మీకు. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.